చాలా కపుల్స్ థెరపీకి వచ్చే ముందు చెప్పే ఫస్ట్ లైన్ ఏంటో తెలుసా? డాక్టర్ గారు మా పార్ట్నర్ని కొంచెం మార్చండి అని చెప్తూ ఉంటారు. అండ్ అదే రీజన్ వల్ల వాళ్ళ థెరపీ కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ పెరిగిపోతూ ఉంటుంది. మోస్ట్ కపుల్స్ థెరపీకి వచ్చేసరికి ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యి ఎన్నో ఇయర్స్ అయిపోతూ ఉంటుంది. అప్పటికే రిజన్మెంట్ పెరిగిపోతుంది, మాటలు తగ్గిపోతాయి, అజంప్షన్స్ కూడా పెరిగిపోతాయి. అప్పుడు చాలామంది ఏమనుకుంటారు అని అంటే ఇంకొంచెం కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేస్తే సరిపోతుందేమో అని అనుకుంటారు. కానీ కమ్యూనికేషన్ మాత్రమే ప్రాబ్లం కాదు. దాని కింద ఎన్నో ఓల్డ్ హర్ట్స్ ఉంటాయి, రిపీటెడ్ డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి, ఫియర్ ఆఫ్ రిజెక్షన్ ఉంటుంది, ఫియర్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ కూడా ఉంటుంది. ఇంకొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే యూజువల్లీ ఒక పార్ట్నర్ చేంజ్ అవ్వాలని వస్తారు అండ్ ఇంకొక పార్ట్నర్ చేంజ్ చేయడానికి వస్తారు. ఇక్కడే మన ప్రాసెస్ అనేది ఆగిపోతూ ఉంటుంది. అసలు సక్సెస్ఫుల్ కపుల్స్ థెరపీ అంటే ఏంటి అని అంటే ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని డిసైడ్ చేయడం కాదు, అండ్ రిలేషన్షిప్స్లో ఉన్న రిపీట్ అవుతున్న ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేయడము, థాట్ ప్రాసెస్ని మార్చడము, ఎమోషన్స్ని రెగ్యులేట్ చేయడము, అండ్ మళ్ళీ ఒకరికొకరు కనెక్ట్ అయ్యేటట్టు చేయడము. అప్పుడే లాస్టింగ్ చేంజెస్ అనేవి వస్తాయి. మీరు ఇదే సైకిల్లో ఇయర్స్ నుంచి తిరుగుతున్నారు అని అనిపిస్తే రిలేషన్షిప్ ఫెయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయకండి. ఎర్లీగా హెల్ప్ తీసుకోవడము, రిపేర్ చేయడము చాలా ఈజీ.